దేవ అయితే చాలా సీరియస్గా ఇంటికి వస్తాడు. ఇక దేవ ఇంటికి రావడంతో అది చూసి మిథున అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముహూర్తం టైంకి ఆయన వచ్చారు అని చెప్పి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవ వైపు అయితే చూస్తూ ఆరాటపడుతూ ఉంటుంది. ఇంతలో దేవ దగ్గరకు వాళ్ళ అమ్మ శారద వెళ్ళి పూలతో కూడిన ప్లేట్ని పట్టుకొని వెళ్ళి ఒరే దేవ రారా అంటూ దేవాకి బొట్టు పెట్టి మెడలో దండ వేసి తనైతే ఇదిగోరా ఈ మంగళసూత్రం తీసుకోరా, ఈ నల్ల పూసలు ఉన్న మంగళసూత్రం తీసుకొని నీ భార్య మెడలో వెయ్యరా అని చెప్పి శారద ఇస్తూ ఉంటుంది. అది చూసి దేవ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవ వచ్చాడు నిజంగానా అని చెప్పి వాళ్ళైతే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మిథున అయితే చాలా సంతోషిస్తుంది. ఇక దేవ వాళ్ళ అమ్మ ఇస్తున్న మంగళసూత్రాన్ని తీసుకోకుండా వెంటనే ఆ ప్లేట్ని చాలా కోపంగా విసిరేస్తాడు. విసిరేయటంతో ఆ ప్లేట్ అయితే పైకి ఎగురు పడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందులో ఉన్న మంగళసూత్రంతో కూడిన నల్లపూసలు అయితే వచ్చి మిథున మెడలో పడతాయి. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా భర్త చేతుల మీదుగానే నా మెడలో ఈ నల్లపూసలు పడ్డాయి, ఇదంతా దైవ నిర్ణయమే అని చెప్పి మిథున అయితే ఆ మంగళసూత్రాన్ని తీసుకొని తన కళ్ళకు అద్దుకుంటూ చాలా సంతోషిస్తుంది. అది చూసి లలిత, శారద వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, నేను దీన్ని చెడగొడదామని వస్తే ఇలా జరిగిందేంటి, అంటే నా చేతులతో వేసినట్లుగానేనా అని చెప్పి దేవ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను అనుకున్నట్లుగానే ముహూర్తం టైంకి అతని చేతులతో స్వయంగా ఈ నల్లపూసలు నా మెడలో వేయడం జరిగింది అని చెప్పి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తను ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇదంతా చూసి దేవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.